ఈ డిసిషన్ మేకింగ్ అన్నది జరుగుతుంది అని నేను అనుకుంటాను వాస్తవంగా. కృష్ణ గారు ఇంకా 2-3 చాలా కీలకమైన అంశాలు అంటే ఒక 4-5 టెర్రరిస్ట్ గ్రూప్స్ జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, ఐసిస్, హమాస్. ఇప్పుడు దీని వెనకాల హమాస్ కూడా ఉందని, ఎందుకంటే వాళ్ళ లార్జర్ పర్స్పెక్టివ్ అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్లో ఆయన అన్నాడుగా మన మునీర్, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్నాడు కదా. ఇప్పుడు వాళ్ళ బ్రీడు కలిసి ఈ 5 సంస్థలు కలిసి ఇస్లమైజ్ చేయాలి ప్రపంచాన్ని, 2-3 దేశాలను కాదు. అందులో ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న భారత్ని ఇస్లమైజ్ చేస్తే మిగిలినవన్నీ కూడా సాధ్యమైనది. వాళ్ళు ఈ మధ్యకాలంలో ఒక డాక్యుమెంట్ రాసుకున్నారట హమాస్. సో అందులో భాగంగా ఐసిస్ వాళ్ళకి సహకరిస్తుంది. ఇంకా ఇతరత్ర చిన్న చితక పేర్లు పలకటం కూడా కష్టమయ్యే గ్రూపులు ఒక 4-5 ఎన్నో వీళ్ళకి కలిసి పనిచేస్తుంది. ఇవన్నీ కలిపి చేసిన పథక రచనలో భాగంగానే ఇది జరిగింది. అదేదో అచ్చంగా హిందువుల్ని టార్గెట్ చేయడం కోసం కాదు అనేది. బట్ ఇన్ని ఆర్గనైజేషన్స్ కలిస్తే వాటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు సత్తా మనకున్నాయంటే నేరుగా వచ్చి యుద్ధం చేస్తే ఎదుర్కొంటాం. బట్ రకరకాల కుట్రకోణాలతో వస్తుంటారు కదా. వాడు ఇప్పుడు సముద్ర మార్గంలో రావడానికి ప్రయత్నించారు. ఒకవేళ అటాక్ చేయకపోయినా వచ్చి వాళ్ళు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగల అద్భుతమైన ఆరేటర్స్ అందరూ ఒక 9 మంది ఉన్నారట. అందులో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. వాళ్ళు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి నెమ్మదిగా విధ్వంస ప్రక్రియ మొదలెడదామనే ఒక ఆలోచన ఉంది. సరే, వాడికి మన అదృష్టం కొద్దీ వాళ్ళ అదృష్టం కొద్దీ వాళ్ళు దేవర్ కాట్ బై యుఎస్ నావీ సీల్స్. ఈ 5 ఆర్గనైజేషన్ల ప్రజెన్స్ భారతదేశంలో ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని కేసులు అయితే మీరు నేరుగా సీనియర్ పోలీస్ ఆఫీసర్గా మీరు ఇన్వెస్టిగేట్ చేసి ఉంటారు. అందులో కొన్ని చెప్పదగినవి ఆల్రెడీ మీరు రివీల్ చేశారు. కొన్ని మనకి అదే దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారం కాబట్టి అన్నీ మనం మాట్లాడుకోకూడదు కూడా, కొన్ని రివీల్ చేయకూడదు, సోర్సెస్ని అప్రమత్తం చేయకూడదు కూడా. బట్ ఈ 5 ప్రజెన్స్ ఉందా అది చెప్పండి సార్. ఎందుకంటే హైదరాబాద్ మోస్ట్ వల్నరబుల్, ఇప్పటికీ 458 మంది స్లీపర్ సెల్స్ ఉన్నారని తెలుస్తుంది. మరి హైదరాబాద్ సేఫేనా అసలు? వీళ్ళు ఎప్పుడు యాక్టివేట్ అవుతారో తెలియదు కదా. ఇప్పుడు 5 ఆర్గనైజేషన్లు కలిసి ఫండింగ్ మొదలెట్టాయంటే, హవాలా రూపంలో డబ్బులు అందాయంటే వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు కదా. అందుకనే ముఖ్యంగా ఇక్కడ ఉన్న పాకిస్తానీలు నెంబర్ 1 వెనక్కి పంపించేయాలన్నది మొదటి నిర్ణయం మనం తీసుకున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఏ కారణమైనా వచ్చిండొచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు, షార్ట్ టర్మ్ కావచ్చు, మెడికల్ వీసాస్ కావచ్చు, ఇలా రకరకాల మార్గాల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీరికి ఇక్కడ ఉన్న సింపతి బేస్ ఏంటన్నది కూడా మనకు తెలియదు. సో ముందుగా వాళ్ళనే కనుక వెనక్కి పంపించేస్తే అది దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ అని మొదట ఉన్న వాళ్ళందరినీ కూడా, ఈవెన్ మెడికల్ వీసాస్ వాళ్ళు రేపటి లోపల వారందరూ కూడా వెళ్ళిపోవాలి. ఇది తీసుకున్న మొదటి నేను. ఆ తర్వాత మీరు అన్నట్టు ఈ 5 సంస్థలు ఏవైతే ఉన్నాయో, జైషే మహమ్మద్ కావచ్చు, లష్కరే తైబా కావచ్చు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, హమాస్ కావచ్చు, ఐసిస్ కావచ్చు, ఈ 5 కూడా అవి కేవలం భారతదేశంలో కాదు మొత్తం ప్రపంచ దేశాల్లో కూడా ఇవన్నీ కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అని లిస్ట్ కాబడినాయి. అందువల్ల వాళ్ళందరూ కలిసి ఒక దేశం మీద రావడం అన్నది లేదు. ఇప్పుడు హమాస్ చూసుకుంటే అక్కడ ఇజ్రాయెల్లో రోజు జరుగుతున్న దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొన్న 58 మంది, నిన్న 43 మంది. ఈ విధంగా హమాస్ లో ఇంతకు ముందు జరిగిన దాడుల్లో అనేక మంది మెయిన్ లీడర్షిప్ కూడా అందులోంచి పోయి. సో ఆ విధంగా మీరు అన్నట్టు వాళ్ళ దగ్గర వక్తలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అల్టిమేట్లీ ఏమవుతుందంటే వీళ్ళు ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ని ఏ విధంగా వాళ్ళు మోటివేట్ చేస్తారన్న దాని మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మన రీసెంట్ గా ఉన్న రిపోర్ట్స్ లో సుమారుగా ఒక 160 మంది ఈ లాంచ్ ప్యాడ్స్ దగ్గర అంతా కూడా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఏ క్షణంలో అయినా భారతదేశానికి వాళ్ళు పంపించే అవకాశం ఉందన్నట్టుగా రిపోర్ట్స్. ఎందుకంటే ఈ తర్వాత నెక్స్ట్ వచ్చే అడ్వర్స్ అట్మాస్ఫియర్ లో వీరు అందులో వెళ్ళలేరు అని చెప్పేసి వారికి 160 మందిని వెంటనే రిలీజ్ చేయాలన్న ఒక ప్లాన్ లో పాకిస్తాన్ ఉందన్నది కూడా చూసాం. కాబట్టి ఇండియా మొదటిగా ఈ ఇన్ఫిల్ట్రేషన్ ఏదైతే జరగబోతుందో దాన్ని ప్రధానంగా అటాక్ చేసే దీంట్లో ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్ గా ఈ పహల్గామ్ లో ఇన్సిడెంట్ లో కూడా వాళ్ళందరూ కూడా ఈ అడవుల్లో వాళ్ళు ట్రాప్ అయి ఉన్నారు. వాళ్ళు సెక్యూరిటీ ఫోర్సెస్ కు వాళ్ళ మధ్య ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతూనే ఉంది. కాబట్టి మెయిన్ వాళ్ళు మట్టు పెట్టడమో లేకుంటే ఇన్ కేస్ వాళ్ళు ఎవరైనా దొరికితే మటుకు వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆప్షన్స్. మనం ఏమనుకుంటామంటే వాళ్ళని ఎవరైనా మనం వాళ్ళని పట్టుకోగలిగితే మటుకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఆ విధంగానే కొంత సమయంతో అక్కడ ముందుకు వెళుతున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే శత్రువుల యొక్క ప్లాన్ తెలుసుకోవడం కూడా మనకు చాలా అవసరం. ఆ తర్వాత ముఖ్యంగా వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ లో ఉన్న ప్రజలను రెచ్చగొట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు ఖచ్చితంగా. కానీ ప్రజలు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ప్రజలు అన్న వాళ్ళు చేసేది పెద్దగా ఉండదు. వాళ్ళని ఏంటంటే వాళ్ళు సివిల్ వార్ జరగకుండా ఇంతటి ఎకనామిక్ ఆర్థిక దుస్థితి ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా మతము తర్వాత ఎమోషన్ సెంటిమెంట్స్ మీద వాళ్ళు కామ్ గా ఉంటే పరిస్థితులు సృష్టించాలన్నది కూడా వాళ్ళ గేమ్ ప్లాన్.
లేకుంటే ఏమవుతుందంటే సివిల్ వార్ మొదలైంది అనుకోండి, ఎలాగైతే మనం శ్రీలంకలో చూసాం, ఆ విధంగా మొదలవుతే ఇక మొత్తం ఆర్మీ రిసోర్సెస్ అన్ని కూడా ఆ వైపు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళను నియంత్రణలో ఉంచుదామని ఇటువంటి వక్తలను వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అందులో వి కాంట్ రూల్ ఇట్ అవుట్. సో ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అదే అన్నాను నేను, అందుకనే ఇంటర్నేషనల్ లెవెల్లో గనక మనము ఒక ఫ్రంట్ ను ఏర్పాటు చేయగలిగితే, ఈ మీరు చెప్తున్నట్టు ఐసిస్ కావచ్చు, హమాస్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఆ లెవెల్లో వాళ్ళని ఎంగేజ్ చేసి పెడితే ఏమవుతుందంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉండదు. తర్వాత ఏంటంటే ముఖ్యంగా జేడి వ్యాన్స్ విజిట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు, అదొకటి ముఖ్యంగా. ఎందుకంటే ఇంతకుముందు క్లింటన్ విజిట్ చేసినప్పుడు భారతదేశానికి, అప్పుడు కూడా సుమారుగా 30 మంది సిక్కులను ఊచకోత కోశారు ఆ సందర్భంగా వచ్చినాం. సో ఈ విధమైన విషయం కూడా ఒకటి. దీనికి ప్లానింగ్ ఎక్కడ జరిగింది అన్నది కూడా మనం ఆలోచించాల్సిన ఒక ప్రధానమైన అంశం. కాబట్టి ఎప్పుడైతే ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్స్ టేకప్ చేసిందో, ఎన్ఐఏ కూడా చాలా మందిని డిటైన్ చేసింది, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబడుతోంది అన్నది కూడా మనకు పేపర్స్ నుంచి వస్తున్న. కాబట్టి ఒకవైపు ఇన్వెస్టిగేషన్, ఇంకొక వైపు స్ట్రాటజీ ప్లానింగ్, ఇంకొక వైపు ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళను ఒక వీళ్ళకి అగేన్స్ట్ గా మనం ఒక ఫోరం రైజ్ చేయడం, ఆ తర్వాత ఈ ఇండస్ వాటర్ ట్రీటీ, తర్వాత వీసా క్యాన్సిలేషన్స్, వీటన్నిటి ద్వారా దౌత్యపరంగా ప్రెషర్ పెట్టడం, తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఈ ప్రియంటివ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద, ఎదుటి వాళ్ళ మీద ఒక సైకలాజికల్ ప్రెషర్ డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా మనము ముందుకు వెళుతున్నాం. కాబట్టి ఈ డెసిషన్ మేకింగ్ అన్న దాంట్లో నో డౌట్ దే ఆర్ టేకింగ్ టైం. అది టైం కూడా తీసుకోవాలి. అందుకని నేను అన్నట్టు ఇంతకు ముందు జరిగిన ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చర్యల్లో మీరు ఒకసారి పరిశీలిస్తే వెంటనే దుందుడుగా ఎవరు వెళ్ళలేదు. వాళ్ళు ఆలోచించి శక్తులన్నింటినీ సమాయత్తం చేసుకొని దే హ్యావ్ స్ట్రైక్ చేశారు. సో ఆ విధంగానే భారతదేశం నుంచి జరుగుతోందని నేను అనుకుంటాను. ఇంకొకటి సార్, అంటే చాలా